హెచ్సియు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వర్సిటీ వద్దకు చేరుకున్న బీజేపీ నేత చీకోటి ప్రవీణ్ ను పోలీసులు అడ్డుకున్నారు. జంతు ప్రేమికుడిగా వచ్చానంటూ వర్సిటీ గేటు బయట చీకోటి ప్రవీణ్ హంగామా చేశారు. చెప్పినా వినకపోవడంతో పోలీసులు అతన్ని అక్కడి నుంచి తరలించారు. దౌర్జన్యము మీకు ఇంకా వేరే స్థలాలు లేవా? ప్రకృతిని నాశనం చేసినోడు చరిత్రలో ఎవడు బాగుపడలే. ఇప్పటి వరకు కూడా దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వట్లేదు కదా. అబ్బా దాని మీద పెట్టారు అంత అడవిడి ఉంది అన్న. ఓకే అన్న చెప్పేసి ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు లైవ్ లో. సాగర్, ప్రజెంట్ అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? చీకోటి ప్రవీణ్ కూడా వచ్చినట్టు తెలుస్తుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద విద్యార్థుల నిరసన అనేది ఇంకా కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే ఇటు బీజేపీ నేతలు కావచ్చు, మరికొంతమంది విద్యార్థి సంఘాల నేతలు యూనివర్సిటీ గేట్ వద్దకు వచ్చి నిరసన తెలుపుతున్న నేపథ్యంలో వారిని అంటే అవుటర్స్ కావడంతో విద్యార్థులు అయితే గేట్ లోపల నిరసన తెలుపుతున్న పరిస్థితి. బయట నుంచి వచ్చిన వాళ్ళని మాత్రం పోలీసులు ఇటు మెయిన్ గేట్ ప్రాంగణం వద్దనే అడ్డుకొని వారిని అక్కడి నుంచి తరలించిన పరిస్థితి. కొద్దిసేపటి క్రితం బీజేపీ నేత చీకోటి ప్రవీణ్ కూడా ఇక్కడికి వచ్చి ఆ విద్యార్థుల నిరసనకు మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. తాను బీజేపీ నాయకుడిగా రాలేదు, ఒక జంతు ప్రేమికుడిగా ఇక్కడికి వచ్చాను, జంతువుల సంరక్షణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ ఆయనే తను చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ప్రభుత్వం ఈ కంచగచ్చిబౌలిలో ఉన్నటువంటి 400 ఎకరాల్లో బయోడైవర్సిటీ పరిధిలో లేదు, అది గ్రీన్ జోన్ పరిధిలో లేదని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం వివరణ ఇచ్చినప్పటికీ కూడా విద్యార్థుల నిరసనకు సాగుతుంది. మరోవైపు రాజకీయ నాయకులు తమ నిరసనకు మద్దతు తెలుపుతూ ఇక్కడికి వస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం క్లియర్గా మెన్షన్ చేసింది, ఈ 400 ఎకరాల్లో బఫెలో లేక్ కానీ, పికాక్ లేక్ కానీ, మరి ఏ ఇతర జోన్ కానీ, ఏదైతే గ్రీన్ జోన్ కానీ లేదని ఒక ప్రకటన విడుదల చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. కానీ జనరల్గా అక్కడ 20 సంవత్సరాలుగా ఓపెన్ ప్లేస్ ఉండడం, చెట్లు ఎక్కువగా ఉండడం, పక్కన ఉన్నటువంటి మిగతా ప్రాంతాల నుంచి పక్షులు కావచ్చు, మిగతా జంతువులు కూడా అక్కడికి వచ్చిన నేపథ్యంలో ఈ వివాదం కూడా తలెత్తిందని చెప్పుకోవచ్చు. మరి హెచ్సియు భూముల లేదంటే మరి కాదా అన్న అంశం పైన కూడా ఇంకా క్లారిటీగా వాళ్ళు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న దాంట్లో ఒక వాదన అనేది క్లారిటీగా లేదనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే యూనివర్సిటీకి సంబంధించిన భూములు అంటున్నారు, లేదంటే ప్రభుత్వ భూములైనా కూడా వేలాన్ని అడ్డుకోవాలి, ప్రైవేట్ వారికి కట్టపెట్టొద్దన్న ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు ఇటు గ్రీన్ జోన్ అంటున్నారు, అటవీ జంతు సంరక్షణకు సంబంధించిన భూములు అంటూ ఒక 3 రకాల వాదనలు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మిగతా పొలిటికల్ లీడర్స్ కూడా ఇదే అంశాన్ని లేవనెత్తున్నారు. కానీ విద్యార్థులు మాత్రం హెచ్సియు భూములను మాత్రం అంటే ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వద్దు, ప్రభుత్వం స్వాధీనం చేసుకోవద్దు అంటూ కొంత వాళ్ళ నిరసన అయితే ఇంకా తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఏబీవీపీ విభాగం విద్యార్థులు పెద్ద ఎత్తున గేటు ప్రాంగణానికి వచ్చి తమ నిరసనను తెలియజేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాదాపు గంట సేపటి నుంచి తమ నిరసన హెచ్సియు సేవ్ హెచ్సియు అంటూ వాళ్ళు తమ నినాదాన్ని వినిపిస్తున్న పరిస్థితి, గో బ్యాక్ పోలీస్ అంటూ తమ బాణీని వినిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే దీనిపైన క్లారిటీ ఇచ్చింది. దీనికి సంబంధించిన పూర్తిస్థాయి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ను కూడా ప్రభుత్వం విడుదల చేసిన పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి మరోసారి దీనిపైన ఒక ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. సౌమ్య. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.